154. Yeah. నాటుకోడి పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. కొన్ని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, 10 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 4 టమాటాలు, 1 స్పూన్ పసుపు, ముందు 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం, సరిపోతే లాస్ట్లో వేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. నేను 2 రకాల కారం తీసుకుంటున్నాను. ఒకటి కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్, ఇంకోటి నేను ఇంట్లో చేసిన మసాలా కారం. 2 కోళ్ళ నాటుకోడి, వేసుకున్నాక బాగా కలుపుకుందాము. అంతే రాగి టైం వద్దు వేసేయి. అలాగే ఏం చేస్తాం ఇంకా ఇవన్నీ వేపు తయారు చేసి పెట్టుకున్న మసాలా కర్రీ టేస్ట్ కోసం గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టుకుని ఉంచుకున్నాం. ఉప్పు వేయకపోతే అట్లా ఎలాగంటావు? ఇంకా ఇలా కలిపాక కదా ఓకే చేత దాంట్లో దించాలి. పైనల్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకున్నాం. ఫైనల్లీ నాటుకోడి పులుసు రెడీ. కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కలుపు. కొంచెం పోయమంటావా? బాగా ఉంది.